నమస్కారం. మనం ఈరోజు శ్రీ విద్యాలహరి అనే అద్భుతమైన గ్రంథం ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందాలో తెలుసుకుందాం. ఇందులో అన్నింటికంటే ముఖ్యమైనది అమ్మవారి మూలమంత్రం. అదే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. దీని వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. బ్రహ్మాండ పురాణంలో సాక్షాత్తు హయగ్రీవ స్వామివారు అగస్త్య మహర్షికి ఈ విద్యను ఉపదేశించారు. ఈ మంత్రం కేవలం పదాల కూర్పు కాదు, ఇది నమ్మిన వారికి ఒక రక్షా కవచం. ఎలాగైతే కవచం యుద్ధంలో మనల్ని కాపాడుతుందో, ఈ మంత్రం జీవితంలో వచ్చే కష్టాల నుండి మనల్ని కాపాడుతుంది. లలితాదేవిని నిత్యం ఆరాధించే వారికి అమ్మవారి అనుగ్రహం అనుక్షణం తోడుగా ఉంటూ వారిని అన్ని రకాల ఆటంకాల నుండి గట్టెక్కిస్తుంది. ఈ మహామంత్రంలోని ప్రతి బీజాక్షరం వెనుక ఒక గొప్ప దైవిక శక్తి దాగి ఉంది. విశ్వానికి ఆదిశబ్దమైన ఓంకారంతో ఈ మంత్రం ప్రారంభమవుతుంది. ఇందులో ఉన్న ఆం ఐం అనేది సరస్వతీ దేవికి సంబంధించిన వాగ్బీజం. ఇది సాధకుడికి అపరమైన జ్ఞానాన్ని మరియు వాక్శుద్ధిని ప్రసాదిస్తుంది. హ్రీం అనేది భువనేశ్వరి లేదా శక్తి బీజం. ఇది దైవిక శక్తిని, విశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని కలుగజేస్తుంది. శ్రీం అనేది లక్ష్మి బీజం. ఇది సకల సంపదలను, శ్రేయస్సును మరియు సామాజిక గౌరవాన్ని కలిగిస్తుంది. చివరగా శ్రీమాత్రే నమః అంటే ఆ జగన్మాతకు, పవిత్రమైన దేవిక తల్లికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. అంటే ఈ ఒక్క మంత్రంలోనే సరస్వతి, పార్వతి మరియు లక్ష్మీదేవి శక్తులు త్రివేణి సంగమంలా కలిసి ఉన్నాయి. ఈ మంత్రాన్ని నిష్ఠతో ఉపాసించే సాధకుడికి అమ్మవారి అనుగ్రహం వల్ల ప్రధానంగా 4 విశేషమైన శక్తులు సిద్ధిస్తాయి. మొదటిది ఐత శక్తి, ఇచ్ఛాశక్తి. అంటే సాధకుడు ఏదైనా ఒక మంచి పనిని చేయాలని సంకల్పిస్తే ఆ కోరిక నెరవేరేలా అమ్మవారు ఆశీర్వదిస్తారు. రెండవది పటుత్వ శక్తి. అంటే తాము చేసే పనిలో లేదా వృత్తిలో సంపూర్ణమైన పట్టు, సామర్థ్యం లభిస్తుంది. దీనివల్ల అడ్డంకులు తొలగిపోతాయి. మూడవది వాక్ శక్తి. సరస్వతి బీజం ప్రభావం వల్ల సాధకుడి మాటలో ఆకర్షణ, సత్య మరియు ఇతరులను ఒప్పించే సామర్థ్యం పెరుగుతాయి. నాలుగవది బుద్ధి జ్ఞాన శక్తి. దీని ద్వారా మనసులోని అజ్ఞానం తొలగిపోయి ఉన్నతమైన ఆలోచనలు, వివేకం మరియు ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతాయి. ఈ విధంగా సాధకుడు ఇహలోకంలో భోగాలను, పరలోకంలో మోక్షాన్ని పొందుతాడు. ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం ఇలా ఏది కావాలనుకున్నా నియమబద్ధంగా అమ్మవారిని ఆరాధించడం వల్ల ఆశించిన ఫలితం తప్పక నెరవేరుతుంది. ఇందులోని ప్రతి పంక్తి ఒక్కో దోషాన్ని నశింపజేసి పుణ్య ఫలాన్ని అందిస్తుంది. అటువంటి కరుణామయి అయిన రాజరాజేశ్వరి దేవిని కీర్తిస్తూ పుస్తకంలో ఇవ్వబడిన ఈ క్రింది అద్భుతమైన శ్లోకంతో స్మరించుకుందాం. అంబ శాంభవి చంద్రమౌళి రబల అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివ త్రినేని కాత్యాయని భైరవి సావిత్రిన వయోవన శుభకరి సామ్రాజ్యలక్ష్మీ ప్రద చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.